ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మీకు అసెంబ్లీ సమావేశాలు గాని ప్రభుత్వం తీసుకుంటున్న వరుస చర్యలు గాని కొన్ని నిర్ణయాలు గాని ప్రతిపక్షం బాగుంది దుమ్ము లేపుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు కేటీఆర్ ప్రజాస్వామ్యంలో చర్చ జరుగుతుంది ఉండాలి అది జరగాలి ఇప్పుడు మంచి స్కాండినేవియన్ కంట్రీస్ లాగా ఇప్పుడు గ్రీకు స్పెయిన్ ఇటు చూస్తే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇక్కడేమో స్కాండినేవియన్ అక్కడ ఈ కంట్రీస్లో ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప వాళ్ళు కాపాడుకుంటారు అట్లా ఇష్టం లేకుంటే రీకాల్ పద్ధతి కానీ మాట్లాడడం చాలా సాధారణంగా ఉంటారు. అది ఇండియాలో అది ఇందిరాగాంధీ బ్రేక్ చేసిన మొట్టమొదట అత్యవసర పరిస్థితుల్ని. ఆ తర్వాత ప్రజాస్వామ్యం రామ్మోహన్ వాళ్ళు లాంటి వాళ్ళు ఉంటే అది వేరుండు. ఇప్పుడు కొంచెం విజయన్ కొంచెం స్టాలిన్ కొద్దిగా అక్కడ డెమోక్రటిక్ అని ఇక్కడ ఇప్పుడు బాగా చర్చలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం ప్రతిపక్షం బలంగా ఉంటే చాలా మంచి చర్చలు అవుతాయి. ప్రతిపక్షాన్ని బలహీనం చేసింది కూడా అప్పుడు పాలకులే కదా. వాళ్ళు చేస్తే చేస్తారమ్మా. ఇప్పుడు నన్ను ఒక చెడుకొడతారమ్మా, నేను చెడిపోతే నా బాధ. ఇప్పుడు ప్రజలు కూడా బాధ్యులు. ప్రజలు బాధ్యులు అంటే ప్రజలు గెలిపించారు, వాళ్ళని పంపించారు, కానీ వాళ్ళని లాగేసుకుని నిర్వీర్యం చేసింది అప్పుడు. దానికి ప్రతిఘటన కూడా రావాలి కదా. ఇట్లా పోతారని అడిగినరా వీళ్ళు ప్రజల డెవలప్మెంట్ పోతే అని అట్లా పార్టీ మారిన వాళ్ళని ఓడించారండి. ఇద్దరు తప్పించే అందరూ ఓడిపోయింది. అందరూ ఓడిపోయినారు. అన్నిటికంటే పెద్ద అయిన ఆరోగ్యం బాగాలేకపోతే రేవంత్ పోయి చూసినారు. అది వ్యూహాత్మకమైన లేకుంటే ఎత్తుగడగని అనుకుంటారా ఏమనుకున్నా అది ఒక మంచి సాంప్రదాయం. కేటీఆర్ కూడా అన్నారు మేమైతే ఇది ఉన్నది మీ ఇష్టం ఎంక్వైరీ చేసుకుని మీ వివేకానికి వదిలిపెడుతున్నారు. కానీ మంచి నడుస్తుంది చర్చ, అయితే మంచి నడుస్తుంది. ప్రగతి భవన్ని ప్రజాభవన్ అని చెప్పి మార్చడం కానీ, కంచెలు తీసేసినామని చెప్పడం కానీ, సెక్రటేరియట్లో అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పడం కానీ, ఇట్లా ఒకటొకటి చర్యలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఒక కవిగా ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వాటి విషయాల్లోకి పోనమ్మా. నాకంత అర్థం కాని విషయాలు పోనమ్మా. నేను వాటిని కంచె మంచిదే నేను పోనలే. వాటిని విశ్లేషించే హక్కు నాకు. ఎందుకంటే ఏ సందర్భంగా ఎందుకు అట్లా ఇప్పుడు అసెంబ్లీ ముట్టేటప్పుడు చేసినారా లేకుంటే ఉన్నది వాళ్ళ కోణం వేరు. ఈ రెండింటిని నేను తప్పుకుంటలేను. కానీ ఇప్పుడు ఉన్నది ఓకే, బాగానే చేసినారు. ఎందుకు తెలంగాణ తెచ్చుకుని మనం 10 ఏళ్ళు అయినా సరే ఇప్పుడే కొత్తగా తెలంగాణ తెచ్చుకున్నామన్న ఒక సంబరం, ఒక సంతోషం, ఒక సెక్షన్ ఆఫ్ ప్రజల్లో బాగా కనిపించింది. వెంకన్న గారు, మీరు గమనించారా? ఎందుకు అలా అంటారు? తెలంగాణ వచ్చినప్పుడు ఆనందం ఉన్నది. అంటే వాళ్ళ 6 గ్యారెంటీల పథకాలు ఉన్నాయి కదా. కర్ణాటక ప్రభావంతో కర్ణాటకలో ప్రజాస్వామ్యపు హిజాబు అవన్నీ రకరకాల దాడులు, తర్వాత ఆయన గౌరీ లంకేష్ని చంపడం,